అంటే చాలా రోజుల తర్వాత సినిమా పేజీ చూసినప్పుడు పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. కొత్త కొత్త సినిమాలు, అలానే కొద్దిగా తెలుసున్న పేర్లు. అప్పట్లో ఏంటంటే ఒక 4 సినిమాలు ఓపెనింగ్ అవుతున్నాయి, 2, 3 సినిమాలు విడుదలవుతున్నాయి అంటూ చిన్న చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు అందరూ, అంటే టాప్ స్టార్లు కాదు కానీ అందరికీ తెలిసిన వాళ్ళు, అలాంటి వారితో తీస్తున్న సినిమాల తాలూకు వివరాలు కనపడాయి. ఇవాళ ఆ పత్రిక చూస్తే, దినపత్రిక చూస్తే అదే కనపడింది అనమాట. ఇది ఆ ప్రదీప్ మాచిరాజో గోచిరాజో ఒక అతను ఉన్నాడు, సరిగ్గా గుర్తులేదు నాకు అతను. అయితే ఎక్కువ తెలుసు, అతను హీరోగా వస్తుందట ఒక సినిమా. అట్లానే మన కిషోర్ రాటి, మహేష్ రాటి. కిషోర్ రాటి ఎందుకు ఫేమస్ అంటే మనకి ఆ రాజేంద్రుడు, గజేంద్రుడు, కొబ్బరి బోనం ఇవన్నీ మన కృష్ణారెడ్డి గారితో కలిసి తీసేవాళ్ళు కదా, యమలైలతో పీక్ స్టేజ్కి. ఆ తర్వాత కొన్నాళ్ళు అచ్చిరెడ్డి వాళ్ళతో తీశారు, తర్వాత మానేశారు. వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ గారితో ప్రధాన పాత్రలో లైఫ్ అంటే లవ్ యువర్ ఫాదర్ అనే ఒక సినిమా తీస్తున్నారు. ఇంకొక సినిమా వచ్చి ఏదో ఈ ఇందాక చెప్పిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి లైఫ్, ఇంకొకటేమో ఏదో గుర్తులేదు. అంటే వీటన్నిటికన్నా ముందు ఆకర్షించిన సినిమా ఏంటంటే పూరీ జగన్నాథ్. పూరీ కనెక్ట్స్ అని విజయ్ సేతుపతితో సినిమా తీస్తున్నాడని చెప్పి వాళ్ళ ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోయినట్టుగా ఉన్న స్టిల్లో కూడా చూశాను అన్నమాట. ఇన్ని రోజులు ఏంటంటే విజయ్ సేతుపతి సినిమాలకు ఒక గౌరవం ఉంది. ఒకవేళ సినిమా ఆడకపోయినా కూడా ఇతను ఉన్నాడు అంటే సినిమా చూడవచ్చు అనుకుంటాను. విడుదల, అలానే మొన్న అతని కూతురు ప్రధాన పాత్రలో చేసినటువంటి, అదే కూతురు కథాంశం ప్రధాన పాత్రలో చేసినటువంటి ఒక సినిమా వచ్చింది, మంచి సినిమా అది ఒకటి. దానికి ముందు డీలక్స్లు ఇట్లాంటివన్నీ చూసాం కదా. ఇప్పుడు మరి ఇక పూరీ జగన్నాథ్ ఏం చేస్తాడు, ఈ చార్మి కౌర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందో. నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇంప్రెషను ఈయన చూపికి ఈయన మీద కూడా పడిందే. అది చూసినప్పుడు సరదాగా అనిపించింది. మనకు టైం బాగాలేనప్పుడు కొన్ని కాంబినేషన్లు కుదురుతుంటాయేమో. విజయ్ సేతుపతి టైం అద్భుతంగా ఉంది. ఇక ఆయన ఈ సినిమా అంటే ఈ ఒక్క సినిమాతో ఏదో అయిపోద్దని కాదు కానీ, ఏదో హంబక్, ఏదో కాంబినేషన్లు. మాకు సినిమాలే వచ్చింది, సినిమాలే ప్రాణం, మా సినిమాలే తీస్తాం, సినిమాలే చూస్తాం, సినిమాలే చంపుతాం అన్నట్టు తీస్తారు కదా. ఆ కోణంలో ఏంటంటే ఆ సినిమాను చూడగానే జాలేసింది. సరే, ఇది ప్రస్తుతానికి సినిమా పత్రికల్లో కనబడినటువంటి పాత ట్రెండ్ నాకు కనబడింది. ఏదో వారానికి ఒక 2-3 సినిమాలు ఓపెన్ అవుతూ ఉంటాం. ఏంటంటే ఇండస్ట్రీలో చాలామందికి ఫుడ్ దొరుకుతుంది, మనలాంటి వాళ్ళకి కాలక్షేపం ఫుడ్ దొరుకుతుంది. బాయ్.